విజయవాడ వరదలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. విపత్తుపై ప్రజలని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బెజవాడ వరదలకు 45 మంది చనిపోతే ప్రభుత్వ స్పందన ఏది అని ప్రశ్నించారు. వరద సాయంపై మాట్లాడకుండా వైసీపీపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వరద నిర్లక్ష్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఇన్ని వేల క్యూసెక్లు నీరు వస్తున్నటువంటి సందర్భంలో మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఏదైనా తెలియక ఎవరన్నా ప్రాణాలు పోతేనో, తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగానే చూస్తాం మనం. కానీ తెలిసి ప్రాణాలు పోయాయి, డెఫినెట్ గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. విజయవాడ నడిబొడ్డున 45 మంది ప్రాణాలు, వాస్తవానికి వరదల్లో కొట్టుకుపోయినటువంటి ప్రాణాలు కొన్ని అయితే, కొంతమందికి నీరు అందక, కొంతమందికి మెడిసిన్స్ అందక, కొంతమందికి వైద్యం అందక చనిపోయినటువంటి వారు కొంతమంది. ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించి ప్రశ్నల దీని గురించి ఏదన్నా అడిగితే దానికి సమాధానం చెప్పరు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో రకంగా రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడవలు వదిలేశారు, పడవలతో బ్యారేజీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం